రప్ప సంస్కృతి ఫలితమే జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగినటువంటి దాడి. నిజంగా ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తే సమాజం దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ స్థాయి అధికారిని రౌండప్ చేసి భుజాలు తాకుతూ, చేతులతో నెడుతూ, కాళ్లతో నెడుతూ ఆమెను హింసించినటువంటి తీరు చూస్తే ఒక పైశాచికత్వం కనపడలేదా ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరికీ కూడా? అంటే తమకు అడ్డు వస్తే ఎవరినైనా సరే ఏదైనా చేస్తామనేటటువంటి ఆ ధోరణి ఇవాళ ఒక రప్ప సంస్కృతి అనేటటువంటిది ఎట్లా ఉంటుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఈ వీడియో ఇంత ప్రచారం అవుతున్నా కూడా కనీసం ఆ పార్టీ నుంచి ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రకటన కూడా చేయలేదు. మహిళలను అవమానించడం అనేటటువంటిది అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఒక ఎస్ఐ స్థాయి అధికారిని ఒక భయం గొలుపుతూ ఆవిడ ఒక ప్రాణ భయంతో వణికిపోతూ తప్పించుకున్నటువంటి తీరు చూస్తే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసినటువంటి తీరు ఇది చాలా కళంకం తెచ్చిపెట్టింది మహిళలకు సంబంధించి. మహిళలను అవమానించడం వైసీపీకి ఒక సంస్కృతిగా మారుతుంది. అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారిని అవమానించడం, జగన్ తన సొంత చెల్లెలు షర్మిల పైన నీచమైనటువంటి ప్రచారానికి ఉసిగొల్పటం, వైసీపీని వ్యతిరేకించేటటువంటి మహిళల పైన చాలా దారుణమైనటువంటి ఒక సైకో దాడి జరగటం, ఇవన్నీ చూస్తుంటే ఇవాళ తాజాగా మహిళా ఎస్ఐ పైన ఆ పార్టీ మగ నాయకుల్లాగా వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఎక్కడికి పోతున్నాం మనం? రాజకీయ పార్టీల ముసుగులో ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే నిజానికి మహిళల్ని చాలా అవమానించేటటువంటి పరిస్థితి సమాజంలో నెలకొంటుంది. దీనిపైన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పోలీసు ఉద్యోగ సంఘాలు కూడా దీన్ని ఒక చాలా బాధ్యతాయుతంగా ఈ ఇష్యూని తీసుకుని నిందితులకి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన పైన క్షమాపణ చెప్పకపోతే ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి మహిళల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉండదని గుర్తుంచుకోవాలి. 14-19లో రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 19-24 గొడ్డల పార్టీ విధానాల వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది. ఆ నష్టం సరిపోదన్నట్టుగా మళ్ళీ గత ప్రభుత్వ తప్పిదాలని, గత పాలన గాడి తెప్పితే మళ్ళీ దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తూ ఉంటే మేము మరి ఏదైతే నీళ్లను పారిస్తూ ఉంటే వాళ్ళ రక్తాన్ని పారించాలనేటువంటి గొడ్డల పార్టీ విధానాన్ని పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజనే కాదు, ఆ రోజు గొడ్డల వేటును సొంత బాబాయ్ దగ్గర నుంచి నిన్న మొన్న మీరు చూశారు. ఉత్తరాంధ్రలో దానయ్య సంఘటన వరకు మీరు చూస్తే గొడ్డల పార్టీ ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మీడియా సంస్థ ప్రతినిధులు మీరు చెప్పండి, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజ్యాంగాన్ని ఆచరిస్తానని ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక హత్య చేసినటువంటి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూ ఉన్నాడనంటే రేపు సమాజానికి ఏం మెసేజ్ పోద్ది, యువతకి ఏం మెసేజ్ పోద్ది? రేపు పొద్దున మీ తునిలోనో, మా జగ్గంపేటలోనో, నా పాలకొల్లులోనో ఎవడు యాక్సిడెంట్ చేసినా యాక్సిడెంట్ చేయడం తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, దాన్ని మనం తప్పు పట్టలేము. యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయరు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం అనేది ప్రథమ బాధ్యత. అది ప్రథమ బాధ్యత. ఆ రకంగా నీవు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్కి గురై దానయ్య మరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ నేనున్నా, మీరున్నా ఫస్ట్ చేయవలసినటువంటి పని అది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏం చేశాడు? అప్పలరాజు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. అతని కొడుక్కి ఒక బైక్ ఇచ్చాడు. ఆ బైక్ ఇచ్చడంలో అతను యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్లో చేర్చడం మానేసి నిజంగా అతని ప్రాణాలు కాపాడు ఉండేవేమో ఇన్ టైంలో. ఎందుకంటే గోల్డెన్ అవర్స్ అంటారు మనకి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఇనిషియల్ టైంలో
ఒక హార్ట్ అటాక్ అయినా, ఒక పక్షవాతం అయినా, లేదా యాక్సిడెంట్ అయినా ఆ రక్తస్రావం అన్నీ కూడా గోల్డెన్ అవర్స్. అటువంటి టైంలో అతను హాస్పిటల్ చేర్చడం మానేసి అతను చేసిన పని ఏమిటి? ఎవరైతే తన కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేశాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అతని గాయాలను శుభ్రం చేయడానికి. అతని ప్లేస్లో వేరే అబ్బాయిని తీసుకొచ్చి ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్కి పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే తన కుమారుడు జీవితం కోసం ఇంకొక బిడ్డని అక్కడ బలి చేస్తూ ఉన్నాడు. నేను అమాయకత్వంగా ఈ గొడ్డలపాటి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, యాక్సిడెంట్ చేస్తే హత్య కేసు పెడతారని. ఇక్కడ యాక్సిడెంట్ చేసినందుకు హత్య కేసు పెట్టలా. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ చేసినటువంటి వ్యక్తి స్థానంలో వేరే ఒక అమాయకుడిని తీసుకొచ్చి అతని జీవితాన్ని బలి చేస్తున్నాడు అనే దాని మీదే ఇక్కడ ఉన్నటువంటి కేసు. అంటే చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తే, తప్పు చేసిన వాడిని శిక్షించవలసినటువంటి వ్యక్తే ఈవేళ వాడిని కాపాడి వేరే అమాయకుడు బలి చేస్తే అటువంటి వ్యక్తికి ధైర్యం చెప్పి భరోసా ఇస్తూ ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు? అతను యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు? ఈవేళ చెప్పవలసిన అవసరం ఉంది. నాకు తెలుసుండి ఎవ్వరూ ఈ పని చేయలేరు, ప్రపంచంలో ఎవరు ఈ సాహసం చేయరు. మరి బొత్స సత్యనారాయణ ఆయన సీనియర్ నాయకుడు, మరి ఆ బొత్స కూడా కనీసం చెప్పలేకపోయాడు. ఆశ్చర్యం కలుగుతుంది మాకు కూడా. బొత్స కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏంటి పని, మనము ఇట్లా తప్పు చేసిన వ్యక్తిని పరామర్శకి వెళ్తే మనం రేపొద్దున తప్పు పొందుతాము అని కనీసం మరి బొత్స కూడా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హితవు పలకలేదో, లేకపోతే అట్లా హితవు పలిగితే కనీసం పక్కన కూర్చునే అవకాశం కూడా లేకుండా చేస్తాడని మరి ఆయన ఏమనుకున్నాడో మాకు తెలియదు. కానీ కనీసం బొత్స అయినా హితవు చెప్పుంటే బాగుండేదేమో అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న కూడా చూశారు, ఆయన ఏదైతే ఆ జైలుకి పలకరింపు కూడా అది నిజంగా పరామర్శలాగా లేదు. నిన్నంతా కూడా బల ప్రదర్శన చేసుకునేటువంటి పరిస్థితి, ఎక్కడికెక్కడ హైవేల్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి, బల సమీకరణ, జన సమీకరణ. అసలు మనము ఒక వ్యక్తిని పరామర్శకి పోతూ అది కూడా ఒక హత్య చేసినటువంటి వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని పరామర్శకి వెళ్ళడమే ఒక తప్పు. అటువంటి వ్యక్తికి పరామర్శ చేస్తూ మళ్ళీ జనాన్ని అందరినీ కూడా పోగు చేసి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడం అనేది ఏ రకంగా, అందులో కూడా ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు ఒక మహిళ ఎస్ఐ గారు అనుకుంటా ఆవిడ, మరి ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. వైఎస్ఆర్సీపీ అల్లారి మోకల మధ్య ఆ ఆడబిడ్డ పడినటువంటి వేదన మీరందరూ కూడా వీడియోలోను మీడియాలోను అందరూ కూడా మీరు చూశారు. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఒక కాకి డ్రెస్ అంటే మనకి ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్. అందులోనూ ఒక మహిళ, ఒక ఆడబిడ్డ. ఇవాళ మన భారతదేశం, మన సంస్కృతి ఏం నేర్పుతుంది? ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి మన దేశం ఈరోజు. అటువంటి దేశంలో ఈరోజు ఒక ఆడబిడ్డ, అందులో ఒక కాకి డ్రెస్లో ఉన్నటువంటి ఆడబిడ్డని మరి ఏ రకంగా నిన్న చుట్టుముట్టి అల్లర మోకలు. ఎందుకంటే వాళ్ళు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, స్పృహలో ఉండరు వాళ్ళు. స్పృహలో ఉన్నాడు ఆవిడ కాకి డ్రెస్ మీద చేయడు. అటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నాడు ఈవేళ ప్రజలందరూ ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఏముంది, ఆయన గొర్రెల కాసుకునేటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల వయసు ఉంది, వయసు అయిపోయినటువంటి వ్యక్తి, దారిని పోయి దానయ్య అంటే ఎంత దారుణంగా ఆయన మాట్లాడాడు గొడ్డలపాటి నాయకుడు అంటే చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. మరి 45 సంవత్సరాల వయసు అయిపోయినటువంటి దానయ్య వ్యక్తి చనిపోతే నష్టం లేదనుకున్నప్పుడు మరి నీకు 54 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి, నీ వయసు కూడా అయిపోయింది కానీ నువ్వు తిరుగుతూ ఉన్నావు. 45 సంవత్సరాల వయసు వస్తే ఇంక అయిపోయినట్టేనా? అతనికి జీవితం అవసరం లేదా? అతనికి భార్య పిల్లలు లేరా? నేను మొన్న చూశాను, ఆయన భార్య వేరే ఎవరో పరామర్శకు వెళ్తూ ఉంటే ఏం చెప్పను, బిడ్డను ఎత్తుకుని తండ్రి నానేడి నానేడి అని అడుగుతూ ఉంటే గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడని చెప్పుకుంటూ వస్తున్నానని ఆ పాప చెప్పింది భార్య. మరి నువ్వు ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా వాస్తవంగా అవుతాయి. ఆ యొక్క దానయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి మీరు వాస్తవంగా అవుతాయి. ఆయన కూడా ఒక బీసీ బిడ్డ, ఆయన ఒక బలహీన వర్గాల బిడ్డ. దానయ్య ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం అది. అటువంటి బీసీ బిడ్డను పలకరించకపోతే పలకరించకపోయావు, పరామర్శకు పోతే పోకపోయావు,
45 సంవత్సరాల వయసు అయింది, దారిని పోయే దాన్నయ్య, వయసు అయిపోయిన తర్వాత చనిపోతే నష్టం ఏంటని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి ఈయనకి పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి అర్హత ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నా. రేపు భవిష్యత్తులో ఇటువంటి గొడ్డల పార్టీ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీలోనూ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇటువంటి నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ దేశం ఏమైపోతుందో ఇవాళ మేము ఆలోచించడం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఇటువంటి గొడ్డల పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటాం.